హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి కాయిన్లు ఉంటాయి అంటే రేర్ కాయిన్లు 1959 50 పైసా అండి. ఇది రేర్ కాయిన్. ఎలాంటిదే ఇంకో కాయిన్ ఉంటుంది 1957 కాయిన్, అది కూడా రేర్ కాయినేనండి. కానీ ఈ రేర్ కాయిన్లో ప్రతి రేర్ కాయిన్కి కూడా ఫేక్ కాయిన్లు అనేవి తయారు చేయడం జరిగిందండి. మీరు ఆన్లైన్ వెబ్సైట్లలో, అమెజాన్ సైట్లలో కానీ, లేదా ఆలీబాబా కానీ, లేదా కొంతమంది ఢిల్లీ వాళ్ళు కానీ, బొంబాయి వాళ్ళు కానీ అచ్చంగా ఫేక్ కాయిన్లు తయారు చేసి అమ్మటం అనేది జరుగుతుందండి. ఆ కాయిన్లు ఎలా ఉంటాయంటే ఒరిజినల్ కాయిన్ ఎలా ఉంటుందో అది సేమ్ అలాగే ఉంటుంది. దయచేసి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఈ రేర్ కాయిన్లు తక్కువ రేటుకు వస్తున్నాయని ఎవరో కూడా కొనుక్కోకండి. ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వాళ్ళందరూ కూడా ఏంటంటే చీట్ చేస్తున్నారు. ప్రతి రేర్ కాయిన్కి కూడా ఫేక్ కాయిన్ అయితే తయారు చేయడం జరిగిందండి. మన బాంబేలో ఒక అతను ఉన్నాడు, ఆయన అచ్చంగా ఫేక్ కాయిన్లే తయారు చేస్తాడండి. అది ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలుసుకోవడానికి చాలా కష్టం అండి. అలాగా ఫేక్ కాయిన్లు తయారు చేసే వాళ్ళు అయితే ఉన్నారండి. దయచేసి మీరు ఎవరో కూడా ఫేక్ సైట్లలో కానీ, ఫేక్ వాళ్ళ దగ్గర కానీ ఈ ఫేక్ కాయిన్లు కొని మోసపోవద్దండి. మీ దగ్గర ఏమైనా కాయిన్లు ఉన్నట్లయితే దాన్ని నీట్గా ఫోటో తీసి పెడితే అది ఒరిజినల్ కాయినా లేదా ఫేక్ కాయిన్ అనేది నేను చెప్పడం అయితే జరుగుతుందండి. ఇది 1970 సంవత్సరం కాయిన్ అండి. ఈ కాయిన్ చూడండి, దీని కండిషన్ చాలా బాగుందండి. ఈ కండిషన్లో ఉంటే ఈ కాయిన్కి 8,000 నుంచి 10,000 కూడా వచ్చే అవకాశం ఉందండి. రేర్ కాయిన్లు అన్నీ కూడా విలువైనయే, కానీ ప్రజెంట్ కొన్ని కాయిన్లకి విలువ అనేది తక్కువ ఉంది. అంటే ముందు రోజుల్లో అయితే వాటి విలువ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ కాయిన్లలో రేర్ కాయిన్లకి మాత్రమే విలువ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఒక్కోసారి కొన్ని రేర్ కాయిన్ల విలువ అనేది పడిపోతూ కూడా ఉంటుందండి. ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఏ కాయిన్ రేట్ ఎప్పుడు పెరుగుతుంది, ఏ కాయిన్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది, దాన్ని బట్టి చూసుకుని బిజినెస్ చేసే వాళ్ళు అయితే అలా చేసుకోవచ్చు. కానీ కలెక్టర్స్ మాత్రం ఏంటంటే వాళ్ళకి బిజినెస్తో సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే ఎంత రేటు పెట్టికైనా కొంటారు. వాళ్ళు ఏంటంటే వాటిని జాగ్రత్తగా దాచుకుంటారు. ఎవరికైనా మళ్ళీ డబ్బులు అవసరమైంది అనుకోండి, వాళ్ళు ఆ కాయిన్లు అమ్మేస్తూ ఉంటారు. ఇది 1982 కాయిన్ అండి. ఇది కూడా రేర్ కాయినే. దీని విలువ ప్రజెంట్ మార్కెట్లో 20,000 నుంచి 40,000 వరకు ఉంది. అంటే అది కండిషన్ బట్టి. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి రేర్ కాయిన్లు ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. మీరు ఫోటోలు పెట్టేటప్పుడు ఒక్కో కాయిన్ ఫోటో పెట్టాలండి. చాలామంది మాకు కామన్ కాయిన్లే ఫోటోలు పెడుతున్నారు. ఆ ఒక్కో ఫోటో పెట్టమంటే చాలామంది కోపం వస్తుందండి. మా దగ్గర 200 కాయిన్లు ఉన్నాయి, 300 కాయిన్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు పెట్టాలని కొంతమంది బాగా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు కాయిన్లకి ఏంటంటే మింట్లు అనేవి ఉంటాయండి. ఆ మింట్ అనేది తెలియకుండా మనం ఏం చేయలేం. మీరు ఒక ఫోటోలో 30-40 కాయిన్లు పెడుతున్నారు. ఆ 30-40 కాయిన్లు మనం అది ఏ మింటు ఏంటనేది చెక్ చేయాలండి. మీరు అలా ఒకేసారి 30 కాయిన్లు ఫోటో పెడితే ఏంటంటే అది ఏంటో అర్థం కాదు. దానివల్ల ఏంటంటే మీకే నష్టం. ఏమైనా మంచి కాయిన్లు ఉన్నా సరే మేము సరిగ్గా చూడబోవడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా కామన్ కాయిన్లు అని చెప్పేస్తాం. ఎందుకంటే అన్ని కాయిన్లు వెతకడం అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు ఒక్కో కాయిన్ అనుకోండి, అది ఓపెన్ చేస్తాం, చూస్తాం నీట్గా, అది ఏమింటూ ఏంటి, కాయిన్ ఎక్కడైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేది మేము చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మీలో చాలామందికి తెలియక మీ దగ్గర ఒక 1000 కాయిన్లు ఉన్నాయని కొంతమంది ఒకేసారి ఒక కుప్పబోసి వీడియో పెడుతున్నారు. ఆ కుప్పబోసి వీడియో పెడితే మనకి ఏం తెలుస్తుందండి? నా దగ్గర ఒక 50 మంది వచ్చారండి ఇప్పటి వరకు. వాళ్ళందరూ కూడా చాలా కాయిన్లు అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళు రావడం కూడా హై ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. అంటే ఒక్కో కాయిన్కి 50,000, 1,00,000, మనకి ఇప్పుడు ఒక 10 కోట్లు వస్తాయి, అట్లా ఆ ఉద్దేశాలతో వచ్చిన వాళ్ళే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన దగ్గర చాలామంది దగ్గర ఉండే అన్నీ కూడా కామన్ కాయిన్లే. రేర్ కాయిన్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. స్కేర్ కాయిన్లు కొంతమంది దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఆ స్కేర్ కాయిన్లు అనేవి కొంచెం రేటు అంటే 50 రూపాయలు, 100 రూపాయల వరకు ఉండేవి ఉంటాయి. కొన్ని 500 వరకు ఉండేవి కూడా ఉంటాయి. కానీ అలాంటి కాయిన్లు ఏంటో మీకు తెలియదు. అలాంటి కాయిన్లు ఏంటో మీకు తెలుసుకుని మీరు అలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసినట్లయితే మీకు ముందు ఆ కాయిన్ల వల్ల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందండి. దయచేసి మీరు ముందు కాయిన్ యొక్క మింటు మార్కులు, అసలు ఏ కాయిన్కి రేట్ ఎక్కువ ఉంటుంది, ఏ కాయిన్కి రేటు ఉండదు, అసలు ఎందుకు కాయిన్లకి రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు కొన్ని కాయిన్లకి రేటు తక్కువ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. తక్కువ మింట్ అయిన కాయిన్లకి మాత్రం
రేట్ ఎక్కువ ఉంటుంది. బాగా ఎక్కువ మింట్ అయిన కాయలకి రేటు తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇందిరాగాంధీ కాయలు, నెహ్రూ గారు ₹5 కాయలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మింట్ అయినాయి. అందుకనే వాటికి ప్రస్తుత మార్కెట్లో ధర అనేది ఎక్కువ ఉండదండి. కొన్ని కాయలు చాలా తక్కువ మింట్ అయినాయి, వాటికి ధర అనేది ఎక్కువ ఉంటుంది. దేశబంధు చిత్తరంజన్ దాస్ స్టార్ కాయను, హైదరాబాద్ మింట్ కాయను, దీనికి ధర ఎక్కువ, ఎందుకంటే అది చాలా తక్కువ మింట్ అయింది. మీరు ముందుగా అసలు కాయల గురించి తెలుసుకోవాలనే ఇన్ఫర్మేషను ఎవరికి కూడా లేదండి. ఎవరైనా మన కాయలు కొంటారా, వాళ్ళ నెంబర్ ఉందా, ఆ నెంబర్కి ఫోన్ చేద్దాం అంతే. వీడియోలో చెప్పేది కూడా చాలామంది వినడం లేదండి. దయచేసి వీడియోలో చెప్పేది వినండి. విన్న తర్వాత మీరు ఒక డెసిషన్కి అప్పుడు రావాలి. రేపటి వీడియోలో మరో దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.